ఇప్పుడు మనం వెరైటీగా ఏం చేద్దామంటే మన స్టూడెంట్స్ లోంచి ఒకళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళ ఫాదర్ కి ఫోన్ చేసి ఆడు డన్ వెరైటీ ఉంటుంది. ఏం చేద్దామంటే విశ్వనాథ్ చూడు అమాయక పిల్లల ఎంత బాగున్నాడు. దా దా నీ పేరు విశ్వనాథ్. విశ్వనాథ్. మీ నాన్నగారి పేరు వెంకటరెడ్డి. వెంకటరెడ్డి. ఎక్కడ ఉండేది? మచిలీపట్నం. మచిలీపట్నంలో ఉంటారు. అవును. బాగా గడిచిందిరా. ఫిష్ వెంకట్ గారు మచిలీపట్నానికి ఫోన్ చేస్తున్నారు. అరే तेरा किस्मत खुल गया रे आज. सुपर. मछली का ओनर एक मछली को फोन कर रहा काटने के लिए. ఇప్పుడు మనం వెంకటరెడ్డి గారికి ఫోన్ చేద్దాం. వెంకటరెడ్డి గారు మీకు ఉందండి. హలో హలో ఎవరా అండి? నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మీ అబ్బాయి ఏం చేస్తారు? ఎవరండి మీరు? మీ అబ్బాయి ఏం చేస్తారండి? మీరు ఎవరో చెప్పండి ఫస్ట్. విశ్వనాథ్ మీ అబ్బాయినా? అవునండి. ఇక్కడ తాగి పడిపోయిందండి. ఎక్కడండి? హైదరాబాద్ అండి, చార్మినార్ పక్కన. ఆ ఏరియా ఎక్కడండి? ఇప్పుడు మీరు మచిలీపట్నం అండి. కాదండి, ఇప్పుడు మీ అబ్బాయి గారు ఇక్కడ తాగి పడిపోయారు అని అంటున్నారు. మీ నెంబర్ ఇచ్చారు. ఇప్పుడు ఎట్లా మీరు వచ్చి డబ్బులు కడతారా లేకపోతే మరి? అలాగే సార్, నేను మచిలీపట్నంలో ఉన్నాను. ఓకే చెప్పండి. నేను మచిలీపట్నంలో ఉన్నాను, ఫాదర్ని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీకు అక్కడికి పంపించాలంటే నేను వేరే ఎవరినైనా బాగా పంపించాలి కదా. అవును. ఎంత అండి? 330 రూపాయలండి. 330 రూపాయలు నేను పంపిస్తానండి బాబుతో. ఈ అడ్రస్ ఈ ఫోన్ నెంబర్ ఫోన్ చేయించమంటారా? ఫోన్ చేయిస్తారా మాకు? మరి అంతే కదండి. ఇప్పుడు నేను మచిలీపట్నంలో ఉన్నాను. అగో డాడీ 200 అంటున్నాడు. ఏదోట్లేండి పోనీ. ఒక్కసారి మీ అబ్బాయి తోటి మాట్లాడండి. సరే అండి. డాడీ ఎక్కువ చెప్తున్నారు డాడీ. 200 అయింది బిల్లు. సరేరా, ఓకే. ఎంతో కంతలేరా చంద్రు? ఎంతో కంత. ఇప్పుడు బాబీకి గాని అశోక్ గారిని ఫోన్ చేసి తెమ్మని రా. ఆడ ఆఫీస్ లో ఉంటాడు, ఏడు తెస్తాడు ఇప్పుడు. హలో గురుగారు. చెప్పండి. అదేంటది కొడుకు 200 అంటే ఎంతో కత్తలేరా అంటారేంటి సార్? ఇప్పుడు ఇదే సార్ చెప్పిన మీ 300 నేను ఇచ్చేస్తాను. ఏమనకండి చెప్తాను. అందులో మాట్లాడారు. మీ అబ్బాయి మందు తాగడం మీకు ఓకేనా? అది కాదు సార్, నేను మందు తాగడం. ఇప్పుడు నేను మచిలీపట్నంలో ఉన్నాను సార్. వారిని ఏం చేయగలను నేను? ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లమ్ సార్. మీ అబ్బాయికి నేను డబ్బులు కట్టేసి నేను తీసుకెళ్తాను. రేపు పొద్దున మనీ ఆర్డర్ చేసి మీ అబ్బాయిని తీసుకెళ్ళండి. మీ అకౌంట్ ఇవ్వండి. మీ అకౌంట్ ఇస్తే మీ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ కొడతాను. ఏది 200? ఎంతైనా సార్, 200 అయినా 300 అయినా సరే మీకు ట్రాన్స్ఫర్, మీ అకౌంట్ నెంబర్ కి ట్రాన్స్ఫర్ కొడతాను. 200 ట్రాన్స్ఫర్ కొడతారు మీరు నాకు? గురుగారు, నేనేదో మీ అబ్బాయి మీకు ఫోన్ చేసి కాసేపు ప్రాంక్ కాల్ చేయమని నేను అనుకుంటే మీ అబ్బాయికి నేను చేసి ప్రాంక్ కాల్ చేస్తున్నానా, మీరు నాకుతో ప్రాంక్ చేస్తున్నారో అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు మీకు అమౌంట్ నేను పే చేయాలి కదా సార్. గురువు గారు, మీకు అర్థం కావట్లేదు. మీ అబ్బాయి ఒక టీవీ షోకి వచ్చాడు, కాసేపు మిమ్మల్ని ఆడుకోమని మీ నెంబర్ ఇచ్చాడండి. ఓకే ఓకే. అంటే మీ అబ్బాయి మందు తాగితే మీకు ఓకే అంటే? ఇప్పుడు ఏ బ్రాండ్ కనుక్కోపోయారు కొన్ని? ఇంతకు ముందు ఫస్ట్ మీతో ఎవరు మాట్లాడారో తెలుసా మీకు? ఐ కెనాట్ అండర్స్టాండ్. తెలియదు. నో ప్రాబ్లం. ఇప్పుడు గుర్తుపట్టండి. ఎవరండి? సార్ అకౌంట్ నంబర్ పంపించాలా? ఇప్పుడు డబ్బులు ఇస్తారా? నేను మచిలీపట్నంలో ఉన్నాను. మీరు మచిలీపట్నంలోనే ఉన్నారు, మాకు తెలుసు ఆ విషయం. ఊకే ప్రతిదానికి నేను మచిలీపట్నంలో ఉన్నారు, నేను మచిలీపట్నంలో ఉన్నా. అరే ఓకే, ఐ లవ్ యూ, హ్యాపీ బర్త్డే. ఇప్పటిదాకా మీరు మాట్లాడింది ఫిష్ వెంకట్ గారితో. థ్యాంక్ యూ సో మచ్. మీరు మచిలీపట్నంలో ఉన్నారు. తండ్రి గారు. అయ్యా, ఇప్పుడు మీకు గొంతు గుర్తుపెట్టానండి. ఏది తిడితే? నేను ధన్యుని స్వామి. మీరు నదికి వెళ్ళలేదా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏ కాదు, నిజం చెప్పు. యూ అండ్ యువర్ పప్పా విల్ సిట్ డౌన్ ఇన్ వన్ సిట్టింగ్. లేదన్నా లేదన్నా. ఓ, మీ పప్పా అవుట్ గోయింగ్, నువ్వు ఒక్కడే సిట్టింగ్ కదా? లేదు. నీకు మందరా లేదు. నిజం? నిజం. ఒట్టు? ఒట్టు. హరితేజ్ మీద ఒట్టు? ఎందుకన్నా అంత అందం పోగొట్టుకోవడం? లేదే, నీకుంది. నేను బయలుదేరు. విశ్వనాథ్, నీకు మొత్తం నాదే.